చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ రాష్ట్రంలో ఒక కక్షపూరితమైన రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా అనే ఒక ప్రక్రియ తప్ప ఎక్కడ కూడా కనీసం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగట్లేదు. దానికి ఉదాహరణే ఈరోజు ఈ లిక్కర్ స్కామ్. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, వారిని ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు తెరపైకి ఈ మధ్యకాలంలో ఈ లిక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర. రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే, ఈ అకౌంట్లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం, రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా, ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ, అలాగే ఈరోజు ఎంపీగా, మూడోసారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా, కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా, అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది. ప్రతి షాప్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా, అదే చంద్రబాబు నాయుడు గారి 2000 దిగిపోయేటప్పటికి లిక్కర్ ఆదాయం 16,500 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి దాదాపు 24,500 కోట్లు. అంటే దాదాపు 1,000 చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చిల్లరకి తగ్గించాడు. అంటే షాప్స్ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట, షాప్స్ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే 70% ఆఫ్ స్టాక్ కేవలం 6 డిస్టిలరీస్కి ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్గా అందరికీ ఇచ్చారు. నాకు డబ్బులు ఇక్కడ చూస్తే రివర్సు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఒక కక్ష రాజకీయాలు, ఏదో విధంగా నలుగురిని అధికారులు తీసుకురావటం. అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్గా నిలబడిపోయినారు. డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు, ఆ లాయర్ కూర్చుంటాడు వీళ్ళతో, ఎలా కేసుని ఫైల్ చేయాలా, ఏ విధంగా కేసుని తీసుకురావాలి, ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చుంటారు.
కూర్చున్న తర్వాత వాళ్ళు అన్నీ చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్ల. కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం. ఈరోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితే జైల్లో పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకెక్కే విధానం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలనను మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత అది జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో మిథునని 2017లో అరెస్ట్ చేశారు, ఒక 20 రోజులు జైల్లో పెట్టగలిగారు. మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు, జగన్ మిథున బయటకు వచ్చాడు. రేపు ఈరోజు పెట్టారు, రేపు మళ్ళీ వాళ్ళే పోయి అవన్నీ తూచంటారు, మళ్ళీ బయటకు వస్తారు. మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు, నిలబడే కేసు కూడా కాదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే కానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేదు అంటే సైకోనో లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని జైల్లో పెట్టొచ్చేమో కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడ కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం. లేని స్కామ్ని ఎక్కడ ఈరోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే, మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ అమ్మిన మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. అదే రేటు మారలా, డిస్టరీస్కి ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం, కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది, మీ గవర్నమెంట్లో రేటు తగ్గింది. మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి, మేము ఇంకా షాపులు తగ్గించాం. అంటే ఎవరికి ముడుపులు ఇస్తారు? ఇప్పుడు ముడుపులు మీరు తీసుకో ఉండాలా, మేము తీసుకున్నామా? మీరు తీసుకున్నారు ముడుపులు. దానికి సంబంధించి కేసుని తొక్కి పారేసి దీన్ని ఒకటి తీసుకొచ్చారు. డిస్టిలరీస్ మీరు ఇచ్చారు, కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు. ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల, ఒక్క డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి, లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెట్టుకోండి, బెల్టులు పెట్టుకోండి. ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు 250 టౌన్లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్లో బెల్ట్లు ఎప్పుడు మహా అంటే 5 10 ఉన్నాయి. అట్లాంటిది 250 300 బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయంట. పర్మిట్ రూమ్లు, షాప్స్కి పర్మిట్ రూమ్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి, తందనాలు వేయండి, తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా? అప్పుడుందా? ఇప్పుడుంది. ఇప్పుడు స్కామ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా 10 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోతుందని
వాళ్ళు ఏ మీడియాలో ఏవస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీని మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వంలా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో, ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా బయటకు వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు. ఆ కుటుంబాన్ని కేసుల వల్ల దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు, ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మూర్ఖం లేదు. తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు. ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది. రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.